హాయ్ అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. దివాళీ వచ్చేస్తుంది కదా. సో దివాళీ స్పెషల్గా నేను వెరైటీగా బనానాతో హల్వా రెసిపీని చూపించిపోతున్నానండి. అరటిపండుతో చక్కగా నేను టేస్టీ అయిన నైవేద్యం రెసిపీ హల్వా రెసిపీని చూపించిపోతున్నాను. సో దానికోసం ముందుగా నేను 3/4 కప్ అంత బెల్లాన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను. కాస్తంత తీగలాగా వస్తే సరిపోతుందండి, పాకం అంటూ రావాల్సిన అవసరం లేదు. గులాబ్ జామ్కి సిరప్ రెడీ చేసుకుంటాం కదా, అలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను 1 kg వరకు ఇలా అరటిపళ్ళు తీసుకున్నానండి. మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లా అరటిపళ్ళు తీసుకొని చక్కగా నేను ఒలుచుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని స్మూత్గా పేస్ట్ని చేసుకుంటున్నానండి నేను. సో ఇప్పుడు పేస్ట్ని రెడీ చేసేసుకున్నాను కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా స్మూత్గా చక్కగా పేస్ట్ చేసుకున్నాను. పక్కన పెట్టుకున్నాక ఒక కళాయిలో 1/2 కప్ అంతా నెయ్యి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకొని ఇలా నేతిలో చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న బనానా ప్యూరీని ఇలా వేసేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని చక్కగా ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటున్నానండి. ఇది కాస్తంత దగ్గరికైతే సరిపోతుందండి. ఈ రెసిపీ తయారు చేయడం చాలా సింపుల్ అండి, అంతేకాదు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వెరైటీగా ఈసారి దివాళీకి నేను ఇలా బనానాతో హల్వా రెసిపీని తయారు చేసుకుంటున్నానండి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, ఈ సిరప్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. మొత్తం ఇలా కలిసేలాగా చక్కగా కలుపుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీదే దగ్గరికి అయ్యే వరకు నేను ఈ గుజ్జుని చక్కగా కలుపుకుంటున్నాను. చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను కదా. ఇలా ఉన్నప్పుడు నేను 1 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ బదులు మీరు యాలకుల పొడి కానీ లేదు రోజ్ వాటర్ కానీ కెవరా వాటర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. ఇలా బాగా దగ్గరికి అయిపోయింది చూసారా. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఇలా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నానండి. అచ్చు మనకి చూడడానికి బందర్ హల్వా లాగే ఉంది కదా, చూసారా. సో కన్సిస్టెన్సీ అంతా ఇప్పుడు దగ్గరికి అవుతుంది కదా. మరి కాస్త దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. సో మీకు హల్వా అనేది చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదా చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదు మనకి అకేషన్స్ అప్పుడు కానీ ఇలా వెరైటీగా రెసిపీని చేసి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది కదా. అయితే నేను ఇది నైవేద్యం రెసిపీగా ప్రిపరేషన్ చేసుకున్నానండి. నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. సో బనానా హల్వా అనేది సూపర్గా ఉందండి. నేను ఆల్రెడీ అమ్మవారికి ప్రసాదంగా నివేదించి ఆ తర్వాత టేస్ట్ చేస్తున్నాను. సో అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్లో కలుద్దాం. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మరికెందుకు కలిసాం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.